మీరు ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ ఉద్యమాన్ని చూస్తున్నాం. గతంలో భారతదేశ చరిత్రలోనే ఈ దేశానికి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో సరిగ్గా 1 సంవత్సరానికి పైగా కూడా డేరాలు వేసుకొని ఢిల్లీ సరిహద్దులలో నిరసన వ్యక్తం చేసిన రైతులను మనం చూసాం. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలను చూసాం. దాంతో ప్రభుత్వాలు బెంబేలెత్తిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. సో అలాంటి పరిస్థితి మరొకసారి ఢిల్లీ స్థాయిలో రాబోతుంది అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఒకసారి ఇక్కడ చూడండి, చీకటి ఒప్పందాలపై కన్నెర్ర చేసిళ్ళు ఎవరు? రైతులు. ఎందుకంటే భారత్ అమెరికా ఒప్పందాలపై రైతు సంఘాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఎంత చైతన్యం అండి, ఎంత చైతన్యం చూడండి ఆయా రాష్ట్రాలకు సంబంధించి. ఎందుకంటే భారతదేశమును అమెరికా చేసుకున్న ఒప్పందాల మీద రైతు సంఘాలు వ్యతిరేకత. దేశ్ బచావో మోర్చాను అడ్డుకున్న పోలీసులు ఒప్పందంపై నిర్ణయం తీసుకోలేదు, మంత్రి పీయూష్ గోయల్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మంగళవారం ఢిల్లీ మీరట్ టోల్ ప్లాజాపై ధర్నా చేస్తున్న రైతులకు సంబంధించి కూడా ఇక్కడ చూస్తున్నారు. సో పూర్తి స్థాయిలో రైతుల ధర్నా నిరసనతో ఢిల్లీ పరిసరాలు మళ్ళొక్కసారి దద్దరిల్లినాయి. ఎందుకంటే గతంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఇదే రైతులు కూర్చుంటే ఈ దేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీని చిచ్చు ఓపిచ్చిలు రైతులు, మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు మళ్ళీ గదొక్కసారి రాబోతుందనేది అనిపిస్తుంది. ఒకసారి ఇటేమో కాక్రోచ్ ఉద్యమం, ఇంకొక పక్కన రైతుల ఉద్యమం. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దేశ్ బచావో మోర్చా పిలుపు మేరకు ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద మహాపంచాయతీకి వస్తున్న ఆయా రాష్ట్రాల రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పలు ప్రాంతాలలో రైతులు బైఠాయింపు చేసిళ్ళు, నిరసన వ్యక్తం చేసిళ్ళు, ఆందోళన చేసిళ్ళు, ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. ఒప్పందం కొన్ని వస్తువులకే పరిమితం కాదని, ఇక్కడ వ్యవసాయం కానీ, పాడి కానీ, పరిశ్రమ కానీ, డిజిటల్ వాణిజ్యం కానీ, ఈ కామర్స్ కానీ, ప్రభుత్వ కొనుగోళ్లు, మేధో సంపత్తి హక్కులు, సేవా రంగాల వంటి వాటిని కూడా ఇది పరిధిలోకి తీసుకువచ్చిందని బీకేయూ డీబీఎం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారత రైతుల స్వప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని, తీవ్ర నష్టం తప్పదని వాపోయారు. భారతీయ రైతులు విదేశీ రైతులతో పోటీ పడడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ్ బచావో మోర్చా పిలుపుతో కిసాన్ మహాపంచాయతీలో పాల్గొనేందుకు హర్యానా కానీ, ఇటు చండీగఢ్ కానీ, పంజాబ్ కానీ, యూపీకి చెందిన రైతులందరూ కూడా ఆందోళనకు వీళ్ళందరికీ చెందిన రైతులందరూ కూడా బీకేయూ డీబీఎం రైతులు, రైతు సంఘాల నాయకులు, రైతులు వేలాది మంది మంగళవారం ఢిల్లీకి వస్తుండగా పోలీసులు వారిని ఎక్కడికక్కడ కూడా సరిహద్దు వెంట అడ్డుకొని అరెస్టు చేశారు. ఢిల్లీ మీరట్ హైవే కాశీ టోల్ ప్లాజా శంభు సరిహద్దు వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ అమెరికాలో వ్యవసాయ రంగానికి రైతులకు అక్కడి ప్రభుత్వం భారీ రాయితీలు, సబ్సిడీలు, ఇన్సూరెన్సులు కల్పిస్తుందన్నారు. అక్కడ తయారైన చౌకనైన ఉత్పత్తులు భారతీయ మార్కెట్లోకి తీసుకొస్తే దేశంలో ఉండే రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ సందర్భంగా అక్కడ పోలీసులకు రైతులకు వాగ్వాదం చోటు చేసుకుంది, ఘర్షణ వాతావరణం కూడా వచ్చింది. అయితే అక్కడ హర్యానా మంత్రి శ్యామ్ సింగ్ టానా తదితరులు రైతులకు నచ్చజెప్పడంతో నిరసన ఆందోళన విరమించారు అనేది మనకు అందుతున్న అంశం. అయితే ఇక్కడ ఏంది అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి భారత్ అమెరికా ఒప్పందం అనే విషయంలో దేశ వ్యవసాయ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని ఇటు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా చెప్పారు. సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులను చర్చల పరిధి బయటే ఉంచామని స్పష్టం చేసిర్రు అంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీకి కౌంట్ డౌన్ మొదలైంది అంటే అవుననే అనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీకి ఇక ఈసారితో రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి తీసుకురాబోతున్నారు. అలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటూ కూడా చాలా వరకు ఒక రకమైన చర్చనైతే జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఎందుకంటే ఓ పక్కన కాక్రోచ్ ఉద్యమం, ఇంకో పక్కన రైతులకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ అమెరికా రైతులకు సంబంధించి వాళ్ళు స్మార్ట్ వ్యవసాయం చేస్తారు, అంటే టెక్నాలజీ యంత్రాలతో వ్యవసాయం చేస్తారు. దాంతోపాటు అక్కడి అమెరికాకు సంబంధించిన ప్రభుత్వం ఏం చేస్తుందంటే వ్యవసాయానికి సంబంధించి సబ్సిడీలు ఇస్తుంది, ఆఖరికి పంటకు ఇన్సూరెన్సులు కల్పిస్తుంది, దాంతోపాటుగా మద్దతు ధర కూడా కల్పిస్తుంది. కానీ మనకాడ అవన్నీ లేవు కదా. ఎందుకు అంటే ఈ మాట తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఎందుకంటే మన వల్ల కాదు. ఎందుకంటే అక్కడ వచ్చే సబ్సిడీలు కానీ, భారీ రాయితీలు, ఇన్సూరెన్సులు మన దగ్గర లేవు కదా. ఇప్పుడు మీరు పంట నష్టపోతే మీ పంటకి ఏమైనా ఇన్సూరెన్స్ వస్తుందా? రాదు కదా. అదే చోటు చేసుకున్నది ఇప్పుడు.
సో ఇది కూడా బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే రైతుల పోటుతోని దద్దరిల్లిపోతుంది అనేది మరొక అంశం కూడా తెర మీదకి వస్తున్నది. ఇది దేశ రాజధాని మళ్ళొక్కసారి రైతులు నల్ల చట్టాల వ్యతిరేకంగా ఉద్యమం చేసిళ్ళు. ఇప్పుడు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాల మీద కన్నెర్ర చేసిళ్ళు. ఇక ఏం జరుగుతుంది తర్వాత? ఇప్పటి వరకు కేవలం ఓకే అన్నరా, లేకపోతే మరొకసారి భారీ ఉద్యమాన్ని ఏమైనా తెరలిపే ప్రయత్నం జరుగుతుందా, ఎట్లుంటుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.